యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మిథున నిర్దోషి. మురళి బతుకుండడం ఏంటి? మిథునే కదా హత్య నేనే చేశానని తనే ఒప్పుకుంది. తన అక్క ఎక్కడ ప్రమాదంలో పడుతుందో అని, పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని చెయ్యని నేరం తన మీద వేసుకుంది. వాస్తవానికి మురళి చనిపోలేదు. మరి శవం? ఇంతకు మించి వివరాలు నాకేం తెలియదు. కావాలంటే వైష్ణవితో మీరే మాట్లాడండి. ఓ, ఇక్కడ సిగ్నల్స్ లేవు, అందుకే వైష్ణవ్ మీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వలేదనుకుంటా. వైష్ణవ్ పంపించిన వీడియో క్లిప్స్ నా దగ్గర ఉన్నాయి, ఒకసారి చూడండి. సార్, తారక్ గారు, నా మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారు సార్, కానీ నేను చనిపోలేదు సార్. పాపం మిథున వైష్ణవి వల్లే నేను చనిపోయానేమోనని భయపడి ఆ నేరం తన మీద వేసుకుంది సార్. తను అమాయకురాలు సార్. తన త్యాగమే తన పెళ్లికి ప్రమాదం తెచ్చిపెట్టింది సార్. సార్, మీ ప్రేమ గెలవాలి సార్. మిథునతో మీ పెళ్లి జరగాలి సార్. మిథున నిరపరాధి సార్. తారక్ గారు, మురళి మాటలు విన్నారు కదా, అతను బతికే ఉన్నాడు. ఎవరో చేసిన పొరపాటు వల్ల పాపం అమాయకురాలైన నా చెల్లెల మిథున నా కోసం శిక్షకి సిద్ధపడింది. అమ్మవారి దయ వల్ల అది ఏ తప్పు చేయలేదు అని మురళి ద్వారా బయటపడింది. ఈ విషయం మీకు చెప్పాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ వీలు పడలేదు. అందుకే నాకు బాగా కావలసిన జెండే గారికి ఈ బాధ్యత అప్పగించాను. నేను మీకు మిథునాకి పెళ్లి చేయాలనే ప్రయత్నంలోనే ఉన్నాను. మిథునాని పెళ్లి కూతుర్ని చేసి నేను తీసుకొస్తాను. మీకు మిగతా వివరాలు, వాస్తవాలు తర్వాత చెప్తాను. మీరు మాత్రం అర్జెంటుగా నేను చెప్పే అడ్రస్కి వచ్చేయండి. అక్కడికి వచ్చేసేయండి. జెండే గారు మీకు హెల్ప్గా ఉంటారు. ప్లీజ్ తారక్ గారు, అర్థం చేసుకోండి. ప్లీజ్. సరే, అమ్మకి విషయం చెప్పి మనం వెళ్ళిపోదాం సార్. మీరు మీ అమ్మగారికి చెప్పడం కుదరదు. అదేంటి సార్, అమ్మకి చెప్పకుండా ఎలా? ఆవిడికి అభ్యంతరం లేకపోవచ్చు, కానీ అక్కడ మినిస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు తన కూతుర్ని వదిలేసి మిథునం చేసుకోవడానికి అతను వెళ్ళనివ్వడు కదా. మరిప్పుడు ఎలా సార్? నీ మిథున నీకు దక్కాలంటే మనం వాళ్ళ కంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఉపదేశం పూజ 10 నిమిషాలని తీసుకెళ్లాడు. ఏడి ఇంకా రాడే? నేను అదే ఆలోచిస్తున్నా అన్నయ్య. అశోక్, ఒకసారి వెళ్ళి చూసిరా. అలాగే అత్తయ్య. డాడీ, వాళ్ళు వెళ్ళి అరగంట అవుతుంది డాడీ. ఒకసారి మనమే వెళ్ళి చూద్దాం పదమ్మా.
అదేంటి పూజారి గారు, లోపల తారక్ ప్రధాన పూజారి ఉండగా తలుపులు వేస్తున్నారేంటి? తారక్క అతనెవరు? నేను కాక వేరే ప్రధాన పూజారి ఎవరున్నారు? లోపల ఎవరు లేరండి. కావాలంటే చూడండి. ఏరండి వీళ్ళు? మీతో పాటే నేను కూడా ఉన్నాను కదన్నయ్యా, నాకు మాత్రం ఏం తెలుసు? డాడీ ఏదో జరిగిందని నాకు డౌట్ వస్తుంది డాడీ. కొంప తీసి ఆ వైష్ణవి ఏమైనా చేసిందా? అనయ్య పదండి వెళ్ళి చూద్దాం రండి. రేఖ గారు, మీరు ఇటువైపు వెతకండి, నేను ఇటువైపు వెతుకుతాను. అమ్మా నువ్వు అటువైపు చూడు. తారక్ ఇక్కడ రేఖాదేవి గారు ఎవరండి? నేనే. దేనికి? ఇందాక వైష్ణవేనమ్మాయి ఫోన్ చేసి మీకు ఒక విషయం చెప్పండి. మా టెన్షన్లో మేముంటే మధ్యలో నీ గొడవ ఏంటయ్యా? మేడం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు వెతుకుతున్న అబ్బాయి తన దగ్గరే ఉన్నాడని చెప్పమంది. వివరాలు కావాలంటే కొండ దిగొచ్చి తనతో మాట్లాడమంది. రండి. ఆ. డాడీ తారక్ కనిపించాడా? కనబడలేదమ్మా, నీకేమైనా కనిపించాడా? కనిపించలేదు డాడీ. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం.
జన్మలో మళ్ళీ నిన్ను కలుస్తాననుకోలేదు తారక్. నీకు అన్యాయం చేయాల్సి వస్తుందేమో, నేను దోషిగా నిలబడిపోతానేమోనని ఎంత కలవరపడ్డానో తెలుసా మిథున. మన ప్రేమ గొప్పది తారక్, అది మనకి అన్యాయం చేయదు. దైవం అనుగ్రహించి తిరిగి మనం ఒకటయ్యేలా చేసింది మిథున. ఈ వారం రోజులు నరకం అనుభవించాను తారక్. నా పరిస్థితి అదే, దిక్కుతోచని పరిస్థితి. కాదని లేని స్థితి. అటు తల్లి ప్రేమ, ఇటు నీ క్షేమం. సందిగ్ధంలో సతమతమైపోయాను. నీ తలపుల్లో తల్లడిల్లిపోయాను తారక్. నిన్ను మరిచిపోయిన క్షణం లేదు. మనోవేదన భరించలేకపోయాను. చేయని నేరమని తెలుసు కానీ నా ప్రాణమైన వైశ్యక్షేమం తలిచాను. తప్పలేదు తారక్. ఎంత క్షోభ అనుభవించానో నా అంతరాత్మకి మాత్రమే తెలుసు. అనుక్షణం నిన్ను రక్షించుకోవాలని తప్పించిపోయాను. ఇప్పుడు నిన్ను చూశాకే ప్రాణం లేచొచ్చింది. నిన్ను చూశాకే స్పృహలోకి వచ్చాను మిథున. ఎంత సంతోషంగా ఉందో తెలుసా. జెండే గారు, వీళ్ళ ప్రేమకు జీవం పోసినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదండి. తారక్ లేకపోతే మా మిథున బతకదనుకున్నాం. మీ వల్లే ఇవాళ మా కూతురు దక్కిందండి. అంతా బాల త్రిపుర సుందరి దేవి మహిమ. ఆవిడెవరో కాని సమయానికి దేవతలా వచ్చి మా మిథునను రక్షించింది, ఓ దారి చూపించింది. ఈ పూట మళ్ళీ మీరు వీళ్ళని ఆదుకొని ఈ పెళ్లి జరిపిస్తున్నారు. అవును జెండే గారు, మీరే లేకపోతే ఇవాళ మాకు ఇంత సంతోషం దక్కేదే కాదు. నాదేముంది వైష్ణవి, అంతా నీ ఆలోచనే కదా. దాన్ని అమలు చేసింది, అండగా నిలబడి సాయం చేసింది మీరే కదా. మనిషికి మనిషి సాయంగా నిలవకపోతే జన్మకి అర్థమే ఉండదు వైష్ణవి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీళ్ళ పెళ్లి జరిపించేద్దాం. మిథున కాబోయే అత్తయ్య గారు, మావయ్య గారు, అమ్మమ్మ గారు, ఆడపడుచు వాళ్ళు రావద్దా? అమ్మ ఇక్కడికి వస్తుందా? అంతా వస్తారు తారక్ గారు. అయిన వాళ్ళందరి సమక్షంలోనే మీ అనుబంధం ముడిపడబోతోంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అమ్మా, మినిస్టర్ గారితో బియ్యం అందుకోవాలి అన్న మీ ఆశ నిరాశ అయిందా అత్తయ్య గారు? ప్రయాస ఆయాసం మిగిల్చిందా? పడ్డ శ్రమకి చెమటలే కాని ఫలితం శూన్యమైందని బాధపడుతున్నారా అత్తయ్య గారు? వైష్ణవి, వద్దులేండి అత్తయ్య గారు, అసలే ఆయాసపడుతున్నారు. ఇప్పుడు ఆవేశపడితే శ్వాస కష్టమవుతుంది. కాస్త ప్రశాంతంగా ఉండండి, మంచిది. నీ వెక్కిరింతలు దెప్పి పొడుపులు తర్వాత. నా కొడుకు నీ దగ్గరే ఉన్నాడన్నావంట, వాడు నీ దగ్గరే ఎలా ఉంటాడే? ఎత్తు మీదైతే పై ఎత్తు నాది కాబట్టి. మీరు చరితతో పెళ్లి అంటున్నారు, నేను మిథునతోనే పెళ్లి అన్నాను కాబట్టి. నేను నమ్మను, వాడంత తేలిగ్గా రాడు. ఎందుకు రాడు అత్తయ్య గారు?
నా చెల్లెలు నిరపరాధి అని నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు రెడ్డి చెప్పండి? ప్రేమకి ద్రోహం చేయలేడు కదా. నువ్వేదో డ్రామాలు ఆడుతున్నావు. వాణ్ణి దగ్గర లేడు. ఈ పెళ్లి చెడగొట్టాలని అలా చెప్తున్నావు కదూ. అయినా నీ చెల్లెలు నిరపరాధని ఎలా నమ్మిస్తావే? బెయిల్ వస్తే కేసు క్లోజ్ అయినట్టు కాదు. అన్నింట్లోనూ అపనమ్మకమైతే ఎలా అత్తయ్య గారు? పైగా నా శక్తి, నా తెలివితేటలు తెలిసి కూడా ఇంత తక్కువ అంచనా వేయటం తప్పు కదా. మీ డౌట్ కూడా తీరుస్తాను. మీ కళ్ళతో మీరే చూడండి. 1 minute. సూపర్ వైష్ణవి. వాడు ప్రేమించిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరిపించబోతున్నావు. హ్యాట్స్ ఆఫ్. చూసారా అత్తయ్య గారు? హే, ఏం చెయ్యాలని వాడిని అక్కడికి తీసుకెళ్ళావు? మీరు చరితతో చేయాలని చూస్తే నేను మిథునతో చేస్తున్నాను. అదే కదా ఛాలెంజ్. మీకన్నా నిమిషం ముందే నేను తారక్ మిథునల పెళ్లి చేస్తాను అన్నాను కదా. నా ఛాలెంజ్ నేను నిలుపుకోబోతున్నాను. హే, అది జరగని పని. కింద పడ్డా కూడా నాదే పై చెయ్యి అనటం ఏంటత్తయ్య గారు? నేను ఓడాను కానీ నువ్వు గెలవలేదు అన్నట్టుంది. చూడండి అత్తయ్య గారు, చక్కగా నా కొడుకు పెళ్లి నేను కళ్ళారా చూడలేకపోతున్నాననే బాధ మీకు జీవితాంతం మిగిలిపోకుండా ఉండాలంటే వెంటనే బయలుదేరండి. తారక్ గారు కూడా సంతోషిస్తారు. నేను రాకపోతే వాడు చేసుకోడే. అలా అయితే దాచిన వాస్తవాలు కొన్ని తారక్ గారికి వివరించాల్సి వస్తుంది. అప్పుడు తారక్ గారు తన నోటితో తానే ఛీ నువ్వు ఈ పెళ్లికి రావద్దు అంటారు. అసహించుకుంటారు. చూడండి, వచ్చి గౌరవం కాపాడుకోండి. ఆలోచిస్తే ఆశాభంగం. అవకాశం చేజేతులా జారు విడుచుకున్న వాళ్ళు అవుతారు. కళ్యాణ వేదిక అడ్రస్ చెప్తున్నాను, ఆలస్యం చేయకుండా వచ్చేయండి. త్వరగా రండి. మీకోసం ఎక్కువసేపు ఎదురు చూడలేము. వచ్చినా రాకపోయినా ఈ పెళ్లి జరిపించి తీరుతాను. అమ్మా వైష్ణవి, ఎక్కడున్నావమ్మా? అత్తయ్య గారు, ప్రేమికులైనా తారక్ మిథునల పెళ్లి చేయబోతున్నాను.
ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి అత్తయ్య. మిగతా అన్ని వివరాలు మీరు వచ్చాక చెప్తాను. అర్జెంటుగా ఉంటానత్తయ్య. అలాగేనమ్మా, అలాగే. రేఖ వెళ్దాం పద. తారక్కి మిథునకి పెళ్ళంట, విన్నావా రేఖ? పెళ్ళి నీ కొడుకుదే రేఖ, వెళ్దాం పద.